పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. కార్తీక మాసం మొదలయ్యి ఇవాళ ఆఖరి సోమవారం. అంటే మనకి కార్తీక మాసం మొదలయ్యి 3 సోమవారాలు పూర్తయిపోయింది. ఆఖరి వారానికి వచ్చేస్తాము. అంటే ఇంత తొందరగా కార్యక్రమం కాలం కూడా గడుస్తోందని చెప్పడానికి కూడా చాలా ఆనందంగాను, ఒక రకంగా బాధనగాను ఉంది. ఎందుకని చెప్పేసానంటే కార్తీక మాసం అనేటువంటిది అన్ని మాసాల కన్నా కూడా అత్యంత విశిష్టమైనటువంటి మాసం. పూజ్యమాసం అని చెప్పేసి కాకేస్తారు. ఈ పూజ్యమాసంలో భక్తులు చేసుకునేటువంటి వ్రతాలు, నోములు, పూజలకి అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. ఈ ఆఖరి సోమవారం ఇవాళ ద్వాదశి, తత్కాల త్రయోదశి. ఈ త్రయోదశి రోజున ఎవరైతే స్వామివారికి త్రయోదశి అభిషేకం, ఉపవాసం ఉండి స్వామివారికి అర్చన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా సత్ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి, అతి త్వరితగతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి కార్తీక పురాణం ద్వారాను, లింగ పురాణం ద్వారాను మనకు తెలిసేటువంటి విషయం. భక్తులందరూ కూడా చాలా తెల్లవారుజాము 4 గంటలకే స్వామివారి దర్శనం కోసం చెప్పేసి బారులు తీరి ఉన్నారు. స్వామివారికి ఎంతో విశిష్టమైనటువంటి దీపారాధన కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలని కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి నిర్వర్తించుకుంటూ ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు. అలాగే కార్తీక దామోదరికి ప్రీతికరమైనటువంటి సాలగ్రామ దానాలు, దీపదానాలు, స్వయంపాక దానాలని కూడా చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇవాళ ఈ 3 వారాలకి సంబంధించినటువంటి ఎవరైతే నోములు నోచుకునేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర నోచుకుని స్వామివారి దర్శనం కోసం చెప్పేసి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ స్వామివారి యొక్క ఆఖరి సోమవారం పూర్ణ ఫలితాన్ని ఇచ్చి అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. కార్తీక మాసం మొదలయ్యి ఇవాళ ఆఖరి సోమవారం. అంటే మనకి కార్తీక మాసం మొదలయ్యి 3 సోమవారాలు పూర్తయిపోయింది. ఆఖరి వారానికి వచ్చేస్తాము. అంటే ఇంత తొందరగా కార్యక్రమం కాలం కూడా గడుస్తోందని చెప్పడానికి కూడా చాలా ఆనందంగాను, ఒక రకంగా బాధనగాను ఉంది. ఎందుకని చెప్పేసానంటే కార్తీక మాసం అనేటువంటిది అన్ని మాసాల కన్నా కూడా అత్యంత విశిష్టమైనటువంటి మాసం. పూజ్యమాసం అని చెప్పేసి కాకేస్తారు. ఈ పూజ్యమాసంలో భక్తులు చేసుకునేటువంటి వ్రతాలు, నోములు, పూజలకి అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. ఈ ఆఖరి సోమవారం ఇవాళ ద్వాదశి, తత్కాల త్రయోదశి. ఈ త్రయోదశి రోజున ఎవరైతే స్వామివారికి త్రయోదశి అభిషేకం, ఉపవాసం ఉండి స్వామివారికి అర్చన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా సత్ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి, అతి త్వరితగతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి కార్తీక పురాణం ద్వారాను, లింగ పురాణం ద్వారాను మనకు తెలిసేటువంటి విషయం. భక్తులందరూ కూడా చాలా తెల్లవారుజాము 4 గంటలకే స్వామివారి దర్శనం కోసం చెప్పేసి బారులు తీరి ఉన్నారు. స్వామివారికి ఎంతో విశిష్టమైనటువంటి దీపారాధన కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలని కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి నిర్వర్తించుకుంటూ ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు. అలాగే కార్తీక దామోదరికి ప్రీతికరమైనటువంటి సాలగ్రామ దానాలు, దీపదానాలు, స్వయంపాక దానాలని కూడా చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇవాళ ఈ 3 వారాలకి సంబంధించినటువంటి ఎవరైతే నోములు నోచుకునేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర నోచుకుని స్వామివారి దర్శనం కోసం చెప్పేసి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ స్వామివారి యొక్క ఆఖరి సోమవారం పూర్ణ ఫలితాన్ని ఇచ్చి అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు.